వాస్తవానికి ఇది తెలిసే జరుగుతుందండి. మొన్న గూడా మేము ఒక మాట మాట్లాడడం జరిగింది. ఏం జరిగింది? ముత్యాలమ్మ టెంపుల్ మీద జరిగినప్పుడు వాడు ఒక మత సంస్థకు సంబంధించిన దాంట్లోకేం బయటికొచ్చి మరి వాడు ఉన్మాదిగా మారి ఆ పని చేసాడు. మొన్న రాంపల్లిలో కూడా ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేశారు. మొన్న శంషాబాద్‌లో నవగ్రహాలను ధ్వంసం చేశారు. మొన్న బోయినపల్లి మన బాలనగర్ సైడ్ కూడా అమ్మవారి యొక్క ఇది కావాలని చెప్పేసి ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు. దయచేసి మొన్న అసదుద్దీన్ ఓవైసీ గారు ఒకటిచ్చారు. రాజ్యాంగంలో ఏ మతానికి సంబంధించినోడైనా కానీ భారత రాజ్యాంగంలో ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు. పాకిస్తాన్లో ఓన్లీ ఒక ముస్లిమే కావచ్చు, కానీ భారతదేశంలో ఎవరైనా చేయవచ్చు. అది రాబోయే రోజులలో హిజాబ్ కట్టుకున్న మహిళ ప్రధానమంత్రి భారతదేశంకి అవుతుంది అన్న తర్వాత ఇంకా దాడులు పెరిగిపోయినాయి. అంటే రాబోయే రోజులలో భారతదేశాన్ని ఇస్లాం దేశంగా ప్రకటించాలని చెప్పేసి ఒక గ్రౌండ్ రిపోర్ట్ నడుస్తుంది. ఇక్కడున్న కొన్ని విద్యా సంస్థలు ఆ మతానికి సంబంధించిన విద్యా సంస్థలలో ఉగ్రవాదులుగా మారుస్తున్నారు పిల్లలని. దేవుళ్ళ యొక్క గుళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నా, హిందూ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నా. నిన్న రాత్రి జరిగి 24 గంటలుగా వస్తుంది, ఈరోజు రాత్రి అయితే 24 గంటలు. ఇప్పటిదాకా మల్కాయిలకు సంబంధించి ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఈరోజు ఈ పీరమైన దాడి జరిగిందని చెప్పి ఇప్పటిదాకా రాలేని పరిస్థితి. ఇంకెప్పుడు మేలుకుంటారు హిందువులారా? ఇంకెప్పుడు ప్రజాప్రతినిధులారా? ఇంకెప్పుడు మేలుకుంటారు మీరు?